సమ్మర్ వచ్చేసిందంటే చాలు వడియాల సీజన్ వచ్చేసినట్టే కదా. మనం వడియాలు పెట్టుకోవాలనుకున్నా, పచ్చళ్ళు పెట్టుకోవాలనుకున్నా ఈ సీజన్లోనే కదా. ఇప్పుడు మనం పాలకూర రవ్వతో టేస్టీ హెల్దీ వడియాలు చేసుకుందాము. ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు కూడా స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా స్నాక్స్ లాగా పెట్టచ్చు, చాలా బాగుంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిరా. ఇప్పుడు మనం పాలకూరతో వడియాలు చేసుకుందాము. హెల్దీ వడియాలు అన్నమాట. పాలకూర రవ్వ యూజ్ చేసి వడియాలు. ఇలా మీకు ఇంట్లో చేసుకున్న వడియాలంటే ఇష్టమా లేదా బయట కొనుక్కున్న వడియాలంటే ఇష్టమా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేనైతే మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంటాను. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వడియాల కోసం నేను 2 కట్టలు పాలకూర తీసుకున్నాను. బాగా కడిగి క్లీన్ చేసిన ఈ పాలకూరని మిక్సీ జార్లో వేసుకోవాలి. పాలకూరతో పాటు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా వెల్లుల్లిపాయ ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. కొన్ని వాటర్ పోసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితేనే వేసుకోవచ్చు. దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కావాలనుకుంటే మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ పేస్ట్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని వడగట్టుకోవాలి. కావాలనుకుంటే మళ్ళీ గ్రైండ్ చేసుకొని కూడా వడగట్టుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యంని 3 to 4 hours ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఇదిగో చూడండి, సగ్గుబియ్యం బాగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకుందాము. కావలసినన్ని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయిన సగ్గుబియ్యంని మనం ఇందాక పాలకూర వడగట్టుకున్నాం కదా, అదే వాటర్లో వడగట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ అయిన వాటర్ని మనం కప్పుతో కొలుచుకోవాలి. అంటే మనం రవ్వ ఏ కప్పుతో తీసుకుంటామో వాటర్ కూడా అదే కప్పుతో తీసుకోవాలి. ఒక పెద్ద ప్యాన్ తీసుకుని దాంట్లో ఈ వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ మొత్తం 5 కప్పులు అయ్యాయి. మనం ఇంకొక 3 కప్పులు మామూలు వాటర్ పోసుకుందాము. అంటే టోటల్గా 8 కప్స్ తీసుకున్నాము. 1 కప్పు రవ్వకి 8 కప్స్ వాటర్ పోసుకుంటున్నాము. ఇప్పుడు 1 కప్ రవ్వ తీసుకోవాలి. మామూలుగా ఉప్మా రవ్వ అండి ఇది, బొంబాయి రవ్వ. 1 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఉడకడం స్టార్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంది. ఉడకడానికి 7 to 8 minutes పడుతుంది. చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. గరిటెను ముంచి తీస్తుంటే ఇలా వెనుక వైపు లేయర్ లాగా ఫామ్ అవ్వాలి. మీకు ఇలా తెలియలేదనుకోండి, ప్లేట్లో వేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే ఇలా తిప్పుతున్నప్పుడు ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటే అది ఉడికిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు కూడా కొంచెం టేస్ట్ చూసుకోవచ్చండి. అంటే సాల్ట్ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ పిండిని వెంటనే వేడివేడిగా వేసుకోకుండా చల్లారనివ్వాలి. మామూలు కవర్ మీద వేసుకోవచ్చు, లేదంటే అల్యూమినియం ఫాయిల్ మీద కూడా వేసుకోవచ్చు. అందుకే కొంచెం చల్లారిన తర్వాత, అంటే పూర్తిగా చల్లారిన తర్వాత కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇలా ఒక గరిటె వేసుకుని వెనక వైపు నుంచి రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ సన్నగా వేసుకోవద్దండి. సన్నగా వేసుకుంటే ఆరిపోయిన తర్వాత విరిగిపోతాయి. యాక్చువల్గా వీటిని నేను ఎండలో పెడదాం అనుకున్నాను, కాకపోతే ఎందుకో మరి ఎండ రాలేదు ఈరోజు. నేను నీడలోనే ఆరబెట్టాను, ఫ్యాన్ కిందనే ఆరబెట్టాను. ఇలా కవర్ అంతా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. పిల్లలు మాత్రం బాగా ఇష్టపడతారు. చెప్పాను కదా, స్నాక్స్ ఇంట్లో ఏమీ లేవు అనుకున్నప్పుడు ఇవి వేయించి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇదిగోండి, ఇవి నేను ఒక్కరోజు ఆరబెట్టాను, ఫ్యాన్ కిందనే ఆరబెట్టాను. ఇంకా కొంచెం ఆరాలి. యాక్చువల్గా ఎండలో పెడదాం అనుకున్నాను కానీ ఎండ రాలేదు, అందుకే నీడలోనే పెట్టాను. ఇలా కవర్ మీద పెట్టడం వల్ల ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని ఇంకొక రోజు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. బాగా ఆరిపోయిన తర్వాత వీటిని 8 కంటైనర్లో పెట్టుకుంటే 1 year వరకు వాడుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే, చూసారు కదా, టేస్టీ హెల్దీ వడియాలు రెడీ అయిపోయాయి. ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూద్దామా. చూడండి, క్రిస్పీగా వడియాలు రెడీ అయిపోయాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.